వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మనము నారాయణీయం 26వ దశకానికి చేరుకున్నామమ్మా. 25వ దశకం పరంగా మనం నృసింహావతార వర్ణనం గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా సప్తమ స్కంధ పరిచ్ఛేదాన్ని కూడా మనం ముగించుకున్నాం. నేటి నుండి అష్టమ స్కంధ పరిచ్ఛేదం. అంశం ఏమిటి అంటే 26వ దశకం అంశం పరంగా గజేంద్ర మోక్షం గురించి చెప్పుకోబోతున్నామమ్మా. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఇంద్రద్యుమ్నః పాండ్యఖండాధిరాజస్త్వద్భక్తాత్మా చంద్రనాద్రౌ కదాచిత్ త్వత్సేవాయం అగ్నధీరాలు లోకే నైవాగస్త్యం ప్రాప్తమాతిథ్యకామం. పూర్వకాలంలో పాండ్య దేశంలో ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉన్నారుట అమ్మ. ఆ రాజు ఆ యొక్క శ్రీ మహావిష్ణువునికి గొప్ప భక్తుడు కదా నీకు. ఒకప్పుడు అతను చందన పర్వతమందు నిన్ను ఆరాధించుచు భక్తి యందు విలీనమై ఉండెను. అప్పుడు అక్కడకు అతిథిగా వచ్చినటువంటి అగస్త్య మహర్షిని ఈ ఇంద్రద్యుమ్నుడను మహారాజు గమనించలేదుట. ఎందుకని అంటే అతను భక్తిలో విలీనమై ఉండి అగస్త్య మహర్షిని గమనించలా అన్నమాట. రాజు పేరేమిటని చెప్పుకున్నాం, ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి మహారాజు. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. కుంభోద్భూతి సంభృత క్రోధ భారః స్తబ్ధాత్మా త్వం హస్తి భూయం భజేతి సేప్త్వాథైనం ప్రేత్యగాత్సోపి లేభే హస్తీంద్రత్వం త్వత్స్మృతి వ్యక్తి ధన్యం. అప్పుడు ఆ యొక్క ఇంద్రద్యుమ్న మహారాజు తనని పట్టించుకోలేదు అని చెప్పి ఆగ్రహించినటువంటి అగస్త్య మహర్షి, ఇంతగా నన్ను అవమానించావు కాబట్టి ఓ మహారాజా, నీవు జడమతి అయినటువంటి ఏనుగు రూపాన్ని పొందుము అని చెప్పించి వెళ్ళిపోయారట. జడమతి అయిన ఏనుగు రూపం. ఏనుగు చాలా బద్ధకంగా నిదానంగా ఉంటుంది కదా, అది నిదానంగా ఆలోచన చేస్తూ ఉంటుంది. ఆ రీతిగా జడమతి అయిన ఏనుగు రూపమును పొందుము అని చెప్పి, అందువలన ఆ మహారాజు ఏనుగు రూపాన్ని పొందాడుట. అయినప్పటికీ కూడా
ఆ యొక్క మహావిష్ణువు యొక్క స్మృతి కలిగి ధన్యుడాయను. ఎందుకంటే ఇప్పుడు అతను ఏనుగు రూపం పొందినప్పటికీ కూడా ఆ వాసనా బలం ఉంది కదా గత జన్మది. ఎందుకంటే మహావిష్ణు భక్తిలో లీనమై ఉన్నందువల్ల అగస్త్య మహర్షుల వారిని గమనించలేదు. కాబట్టి ఆ వాసనా బలం ఇప్పుడు ఈ మహర్షి శాపం సంభవించినా కూడా, ఏనుగుగా ఆయన రూపొందినా కూడా ఆ యొక్క మహావిష్ణువు యొక్క స్మృతి కలిగి చక్కగా ధన్యత్వాన్ని పొందాడు అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. దుగ్ధాంభోధేర్మధ్య భాజిత్రికూటే క్రీడన్ శైలే యూథపోఖీయం వసాభిః సర్వాన్ జంతూనత్యవర్తిష్ట శక్త్యాత్ త్వద్భక్తానాం కుత్ర నోత్కర్షలాభః. ఆ గజేంద్రుడు క్షీర సముద్రం యొక్క మధ్యన ఉన్నటువంటి త్రికూట పర్వతంపై ఆడ ఏనుగులతో కలిసి విహరిస్తూ ఉన్నారట. ఏ గజేంద్రుడు? ఇంద్రద్యుమ్న మహారాజు అగస్త్య మహర్షి శాపంతో ఏనుగు రూపాన్ని పొందారు కదా, ఆ ఏనుగు రూపంతో ఉన్నటువంటి ఆ గజరాజు ఆడ ఏనుగులతో కలిసి విహరిస్తూ ఉందిట. అయితే అక్కడ ఆ గజేంద్రుని యొక్క శక్తి మిగతా సమస్త జంతువుల యొక్క శక్తి కంటే కూడా చాలా గొప్పదిగా ఉందిట. ఎందుకని ఎందుకని అంటే ఆయన విష్ణు భక్తి పరాయణుడు. గత జన్మ వాసనతో ఈ జన్మలో కూడా ఆ విష్ణు ధ్యానం నందే మునిగి ఉన్నవాడు. రూపం మటుకు మారింది గాని ఆయన యొక్క వాసనా బలం అంతా కూడా ఆ విష్ణు మీదే ఉన్నది కదా. అట్లా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే, ఆ నీ భక్తులు అంతటను శ్రేష్ఠులై ఉందురు గదా. అది విష్ణువు యొక్క అంశ ప్రభావం లేకపోతే దేశాన్ని రాజ్యాల్ని పరిపాలించలేరు అసలు. అట్లాగే విష్ణువు యొక్క కృప లేకపోతే, అంటే ఎక్కడైతే ఒక ఆధిపత్యం, అది చిన్న విషయం గాని పెద్ద విషయం గాని, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అంటారు చూడండి, అట్లా అవి ఉన్నాయి అంటే వాళ్ళకి విష్ణు అంశ పరోక్షంగా ఉన్నట్లే. బాగా పేరు ప్రఖ్యాతులు, సంఘంలో గౌరవం, అది ధనంతోనో మరొకటితోనో కాదు. కొంతమంది మాటకు విలువ ఉంటుంది, కొంతమంది చేతకు విలువ ఉంటుంది, కొంతమంది రూపురేఖలకు విలువ ఉంటుంది, అలా కొంతమంది సమర్థతకు విలువ ఉంటుంది. అట్లా జగత్తులో ఏదైతే విలువగా చెప్పుకునేటువంటి అంశం ఉందో దానికి మూల కారణం పరోక్ష విష్ణు కృప అన్నట్లుగా. అట్లా ఆ గజేంద్రుడు ఆడ ఏనుగులతో కలిసి విహరిస్తూ ఉన్నారుట. ఆ గజేంద్రుని శక్తి అక్కడ ఉన్నటువంటి మిగతా జంతువుల కంటే కూడా చాలా వైవిధ్యంగా, అంటే గొప్పగా ఉంది. అది సహజం కదా. ఎందుకంటే మరి నీ భక్తులు, ఆ యొక్క విష్ణుమూర్తి భక్తులు అంతటా కూడా మరి శ్రేష్టత్వాన్నే పొంది ఉంటారు కదా అన్నట్లుగా. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. స్వేన స్థేమ్నా దివ్యదే సత్వశక్త్యా సోయం ఖేదాన ప్రజానన్ కదాచిత్ శైల ప్రాంతే ఘర్మతాంతః సరస్యాం యూథై సార్ధం త్వత్ప్రణున్నోభిరేమే. ఆ గజేంద్రుడు గొప్పదైనటువంటి బలము కలిగి ఉన్నందున, దివ్య దేశమున ఉన్నందువలన కూడా అతనికి ఎలాంటి బాధలు కూడా కలగకుండా ఉన్నాడుట హాయిగా. ఏ దివ్య దేశము అంటే ఏమిటి? క్షీర సముద్రం యొక్క మధ్యన ఉన్నటువంటి త్రికూట పర్వతంపై ఉన్నాడు కదా. అందువలన అతనికి ఎలాంటి బాధలు కూడా కలగకుండా ఉన్నాడుట. అయితే ఒకనాడు ఏమైంది అంటే, ఆ గజేంద్రుడు ఎండ వేడికి తట్టుకోలేక పరమాత్మ అయినటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు ప్రేరణ వలన త్రికూట పర్వతముననే ఉన్న ఒక సరస్సులో విహరించడానికని ఆడ ఏనుగులతో కలిసి వెళ్ళారుట. అది అక్కడ కూడా చూడండి, పరమాత్మవగుని ప్రేరణ వలన ఆ గజేంద్రుడు ఎండవేడికి తట్టుకోలేక ఆ యొక్క సరస్సులో చక్కగా విహరించడానికి అని చెప్పి ఎవరి ప్రేరణతో వెళ్ళాడుట? శ్రీ మహావిష్ణువు ప్రేరణతో. అంటే అక్కడ ఏదో కారణం ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి.
శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. పూహుస్తావద్దేవలస్యాపి శాపాత్ గ్రాహీభూతస్తజ్జలే వర్తమానః జగ్రాహైనం హస్తినం పాదదేశే శాంత్యర్థం హి శ్రాంతిదోసి స్వకానాం. ఆ కాలమున హూహు అను గంధర్వుడు దేవలుడను మహర్షి శాపం వలన మకరముగా మారి అదే సరస్సులో నివసిస్తున్నారట. ఈయనేమో ఈ గజరాజేమో పాండ్య దేశమున ఇంద్రద్యుమ్నుడను మహారాజు. ఏ ఆయన అగస్త్య మహర్షి శాపం చేత ఈ గజేంద్రుడై సరే ఈ ఎండ వేడి తట్టుకోలేక ఈ యొక్క సరస్సులో విహరించడానికని ఆయన వచ్చారు. ఇంతవరకు అర్థమైంది కదా. అయితే అప్పటికే ఆ సరస్సులో హూహు అనేటువంటి గంధర్వుడు దేవలుడు మహర్షి శాపం వలన మకరంగా మొసలిగా మారి అదే సరస్సులో ఆయన ఉంటున్నారట. అది విహారార్థము ఆ సరస్సులోనికి దిగిన గజేంద్రుని పాదమును ఆ మొసలి గట్టిగా పట్టుకొనెను. స్వామి, నీ భక్తులకు మేలు కూర్చుటకే వారికి నీవు కష్టములను కలిగించుచుందువు గదా. అది ఇందాక చెప్పుకున్నాం మనం. ప్రేరణ కలిగ చేశాడుట అంటే ఏదో కారణం ఉండుంటుంది అంతే కదా. అది అకర్మల నుంచే కర్మ అని మనం జ్ఞానేశ్వరిలో చెప్పుకున్నాం. అట్లాగే ఇక్కడ ఏమిటి అంటే ఆ టైంకి ఆ సరస్సులోకి వెళ్ళాలి అనేటువంటి ప్రేరణని పరోక్షంగా ఆ యొక్క పరమాత్మ గజేంద్రుడికి కలగచేశాడు. అయితే అది ఇక్కడ మనం చూడటానికి అంత కష్టంలోకి వెళ్ళేటట్టుగా ప్రేరణ కలిగించాడా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. మనకు కూడా కొన్ని కొన్ని అంశాలు అట్లాగే ఉంటుంది. అయితే నిన్ననే సచ్చరిత్రలో చెప్పుకున్నట్టు తల్లి ఎప్పుడు కూడా చేదు మాత్రలే ఇస్తుంది, కానీ దానిలో మేలేమిటి అనేది పిల్లలకి అప్పుడు తెలియదు. తర్వాత వాళ్ళు మేలు పొందినాక ఓహో అందుకని ఇచ్చింది అన్నమాట చేదు మాత్ర అని తెలుసుకున్నట్లుగా గురు కృప కూడా అట్లా ఉంటుంది. పరమాత్మ తత్వం కూడా ఆ రీతిగా ఆ క్షణం అది చేదుగా అనిపిస్తుంది, కానీ దాని మేలు ఏదో అక్కడ మిళితమై ఉంటుంది. అది జన్మ జన్మలకి కూడా సార్థకతను ప్రసాదిస్తుంది అనే అంశం మనం ఈ సందర్భంలో తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఒకటి తర్వాత ఏమిటి అంటే అట్లాగే ఇక్కడ అంటున్నారు, ఆ గజేంద్రుని పాదాన్ని ఆ మొసలి గట్టిగా పట్టుకుందిట. అసలు స్వామి, ఓ శ్రీమన్నారాయణ, నీ భక్తులకు మేలు కూర్చుటకే కదా నీవు కష్టములను కలిగిస్తూ ఉంటావు తండ్రి అని చెప్పి. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. త్వత్సేవాయా వైభవా దుర్నిరోధం యుధ్యంతం తం వత్సరాణాం సహస్రం ప్రాప్తే కాలే త్వత్పదైకాగ్ర్యసిద్ధ్యై నక్రాక్రాంతం హస్తివర్యం యథాస్త్వం. గజేంద్రుడు పూర్వజన్మమున చేసిన నీ సేవ వలన ఎడతెగకుండా కొన్ని వేల సంవత్సరములు మకరముతో యుద్ధము చేయుచుండెను. ఆ యొక్క శ్రీ మహావిష్ణు భక్తి తత్పరత నడి విషయవాసనతో ఉన్నటువంటి గజేంద్రుడు ఆ యొక్క ఆ మకరంతో మొసలితో కొన్ని వేల సంవత్సరాలు పాపం యుద్ధం చేశారుట. స్వామి, మరలా నీ చరణాబ్జ సేవ కలగ చేయుటకై ఆ గజేంద్రుని ఈ విధముగా మకరాక్రాంతునిగా చేసితివి. అది అంటే ఆ గజేంద్రుడికి విషయవాసనలు అనేది మనకి ఉంటాయి కొన్ని ఎవరికైనా, కానీ పూర్తిగా మనం ఏమిటి గతంలో ఎందువలన ఈ విషయవాసన అనేది అది మంచైనా చెడైనా ఏ రీత్యా అబ్బింది అనే జ్ఞానం అయితే ఎవరికి ఉండదు. భూమి మీద పడగానే పోతుంది ఆ జ్ఞానం అంతా కదా. అయితే ఇక్కడ గజేంద్రుడికి ఆ యొక్క విష్ణుమూర్తిని తను ఆరాధించినటువంటి ఆ భక్తి జ్ఞానాన్ని గురించిన ఒక ఏమంటారు ఒక జ్ఞాపకం చేయడానికి అన్నట్లుగానే ఈ మకరంతో అలా బాధింప చేస్తున్నావా స్వామి అన్నట్లుగా అన్నమాట. అంటే మరలా నీ చరణాబ్జ సేవ కలగ చేయుటకై, అంటే మనకి భగవంతుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు?
బాగా కష్టకాలంలో ఉన్నప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటాడు సహజంగా, బాధ కలిగినప్పుడు. అట్లాగే ఆ బాధను కలగజేసింది అందుక, మళ్ళీ నీ చరణాబ్జ సేవ కలగచేయడానికా అన్నట్లుగా. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఆర్తి వ్యక్త ప్రాక్తన జ్ఞాన భక్తి సుండోత్క్షిప్తై పుండరీకై సమర్చన్ పూర్వభ్యస్తం నిర్విశేషాత్మనిష్టం స్తోత్రశ్రేష్టం సోన్వగాదీత్ పరాత్మన్. పరమాత్మ ఆర్తిలోనైన ఆ గజేంద్రునకు పూర్వజన్మ జ్ఞానము భక్తి తిరిగి కలిగినవి. అందువలన తొండము చేత తామర పుష్పములను నీకు సమర్పించుచు పరమాత్మవగు నిన్ను ఆరాధింపసాగెను. పూర్వజన్మలో అభ్యసించిన నిర్గుణ బ్రహ్మకు సంబంధించిన స్తోత్రములతో నిన్ను నుతింపసాగెను. అది అంత ఆర్తిలో ఉన్నటువంటి ఆ గజేంద్రుడికి ఇహ పూర్వజన్మ జ్ఞానం కలిగిందిట. అప్పుడు ఉన్నటువంటి భక్తి అంతా మళ్ళీ కలిగిందిట. ఎప్పుడు ఉన్నటువంటి ఆ పాండ్య దేశ మహారాజుగా ఇంద్రద్యుమ్నుడు కదా, ఆ రాజుగా ఉన్నప్పుడు ఎలాగైతే విష్ణు భక్తిలో లీనమై ఉండేవాడు, ఇప్పటిదాకా ఈ గజేంద్ర రూపంలో ఆ వాసనా బలంతో ఉన్నాడు. ఇప్పుడు పూర్తిగా భక్తిలో లీనమైపోయేటువంటి సందర్భం ఆయనకి ఆ పరమాత్ముడే మరల కలగజేశాడమ్మా. అందుకని వెంటనే పూర్వజన్మ జ్ఞానము భక్తి కలిగి అక్కడ తొండము చేత తామర పుష్పాలని ఆ భగవంతుడికి సమర్పించారుట. ఆయన చూడండి, సమర్పిస్తూ పరమాత్మవగు నిన్ను ఆరాధించసాగెను. అంత బాధలో ఓ పక్క మొసలి పాదం పట్టేసి, కాలు పట్టేసి అంత గట్టిగా పట్టుకుని అంత క్షోభలో ఉన్నప్పటికీ కూడా ఆ పూర్వజన్మ జ్ఞానం విశేషంగా జ్ఞాపకం వచ్చి, తన భక్తి అంత జ్ఞాపకం వచ్చి వెంటనే ఆ సరస్సులోనే తొండంతో ఇట్లా అందుకుని ఆ తామర పువ్వుల్ని శ్రీ మహావిష్ణువుకి ఇలా వేసినట్లుగా అలా ఆరాధించసాగాడుట మనస్ఫూర్తిగా. చూడండి, ఏది చేస్తే అదే మనస్సు, అట్లా వెంటనే అదే వాసనా బలం. అయితే అట్లా ఆరాధిస్తూ ఏం చేశారుట, గత జన్మలో ఆ మహారాజుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేసేవారుట, నిర్గుణ బ్రహ్మకు సంబంధించిన స్తోత్రాలు స్తుతించేవారుట పరమాత్మ గురించి. అదే రీతిగా ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో ఈ జన్మలో కూడా ఆ నిర్గుణ బ్రహ్మకు సంబంధించిన స్తోత్రాలనే, అంటే సగుణోపాసన నిర్గుణోపాసన అని మనం చెప్పుకుంటాం చూడండి, అట్లా నిర్గుణ బ్రహ్మకు సంబంధించిన స్తోత్రాలని స్తుతించటం, స్తోత్రాలతో స్తుతించసాగారుట. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఈ సందర్భంగా మనం గజేంద్ర మోక్షంలోని 2-3 పద్యాలను చెప్పుకోవటానికి ప్రయత్నం చేద్దామా అమ్మ? మీకందరికీ కూడా తెలిసినవే. ఎలా ప్రార్థించారుట ఆ గజేంద్రుడు. యౌవని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమయ్యవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వానినాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్. అంటే ఈ ప్రపంచమంతా కూడా ఎవరి కారణంగా పుట్టి పెరిగి లీనమవుతోందో, ఎవడు ఈ మొత్తం ప్రపంచానికి కూడా మూల కారణమైనటువంటి ప్రభువు అంటే సంరక్షకుడు అయి ఉన్నాడో, ఎవడు ఆది మధ్యాంతాలు 3 తానై ఉన్నాడో, ఆది మధ్యం అంతం 3 తానై ఉన్నాడో, ఎవడు తనకు తానై పుట్టినవాడో అంటే స్వయంభూ, అది ఈ ప్రపంచానికంతటికి అటువంటి ప్రభువైన వానిని నేను శరణు కోరుతున్నాను తండ్రి అని చెప్పి ఆ గజేంద్రుడు అంత ఆర్తిగా వేడుకుంటారు. ఇంక తర్వాత ఇలా వేడుకున్నాక ఇంకొక పద్యం అంటారు.
చెప్పుకుందామా? లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుం ఠావుల్ తప్పెన్ మూర్ఛవొచ్చె తనువుండస్సెన్ శ్రమం వయ్యడిన్ నీవే తప్ప ఇతః పరం బెరుగమన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వరా కావవే వరదా సంరక్షింపు భద్రాత్మకా. శారీరక బలం, మానసిక బలం రెండూ క్షీణించిపోయాయి తండ్రి. ప్రాణాలు కడముట్టిపోయాయి, శరీరం అలసిపోయింది. నీవు తప్ప నాకు మరొక దైవం తెలియదు. నన్ను దయతో ఆదరించు, ఈ దీనుడిని కాపాడు. నీవు వరాలిస్తావు, మంచిని కలిగించే మనస్సు కలవాడువు కదా స్వామి. దయచేసి రా, తొందరగా వచ్చి నన్ను సంరక్షించు, నన్ను కాపాడు తండ్రి అని చెప్పి. అప్పుడు ఈ 8వ శ్లోకం చెప్పుకున్నాక అప్పుడు విష్ణుమూర్తి అక్కడ ఆయన ఎలా తయారుగా ఉన్నారు అనేది చెప్పుకుందాం. ఉండండి. శ్రుత్వా స్తోత్రం నిర్గుణస్థం సమస్తం బ్రహ్మేశాద్యైర్నాహమిత్యప్రయాతే సర్వాత్మా త్వం భూరి కారుణ్య వేగాత్ తార్క్ష్యారూఢః ప్రేక్షితో భూః పురస్తాత్. నిర్గుణ బ్రహ్మ విషయకమైన స్తోత్రాలను విని బ్రహ్మదేవుడు మొదలైన దేవతలంతా కూడా ఏమనుకున్నారుట? మరి వాళ్ళంతా సగుణ రూపం కదా. ఈ నిర్గుణ బ్రహ్మకు సంబంధించిన స్తోత్రాలు ఈ గజేంద్రుడు చేస్తూ ఉండేటప్పటికి బాధలో ఉన్నాడని చూసినా గానీ ఇది తమకు సంబంధించిన స్తోత్రం కాదే అని అనుకుని ఆ గజేంద్రుణ్ణి రక్షించటానికి వాళ్ళెవరూ వెళ్ళలేదుట. కానీ సమస్త ప్రాణికోటికి సర్వాత్మాత్వం భూరి కారుణ్య వేగాత్, సమస్త ప్రాణికోటికి ఆత్మస్వరూపుడవైన నీవు మిక్కిలి దయతో గరుత్మంతుని తార్క్ష్యారూఢ, గరుత్మంతుని అధిరోహించి ఆ గజేంద్రుని ముందు ప్రత్యక్షమైతివి తండ్రి అని. ఎవరు అందరూ కూడా ఆ నిర్గుణ స్తోత్రాలకి ఇది మాకు సంబంధించినవి కావని బ్రహ్మాది దేవతలంతా ఊరుకున్నా సమస్త జీవులలోనూ కూడా ఆత్మస్వరూపుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు వెంటనే చక్కగా గరుత్మంతుని అధిరోహించి ఆ గజేంద్రుడి ముందు ప్రత్యక్షమయ్యారుట. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృతసర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన గుయ్యాలించి సంరంభయై. డేటా చూడండి. అప్పుడు అక్కడ విష్ణుమూర్తి ఆయన ఎలా ఉన్నారుట? ఆ వైకుంఠపురంలో రాజభవన సముదాయం ఉందిట. అందులో ఉన్న ప్రధాన భవనానికి దగ్గరలో కల్పవృక్షవనం ఉంది. అందులో అమృత సరోవరం ఉంది. దాని తీరంలో చంద్రకాంత శిలావేదిక ఉంది. దాని మీద కలువ పువ్వులు పరిచిన శయ్య ఉంది. ఆ శయ్య పైన లక్ష్మీదేవితో దీనజన శరణ్యుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఆనందిస్తూ ఉన్నాడు. అయితే తన భక్తుడైన గజేంద్రుడు దుఃఖిస్తూ సర్వేశ్వర పరాత్పర నన్ను రక్షించు తండ్రి, నన్ను రక్షించు అని పిలవటంతో ఆ పిలుపు విని వెంటనే వేగంగా లేచి
ఎలా వచ్చారుట ఆయన అంటే సంరంభి అయి, అంటే రక్షించాలి, ఎట్లాగైనా సరే ఆ గజేంద్రుణ్ణి రక్షించాలి అనేటువంటి గొప్ప ఉత్సాహం, గొప్ప నిర్ణయం కలవాడై ఆయన నిమిషం ఎలా లేచి వచ్చారుటో చూడండి. అలాంటి వైకుంఠపురం నుంచి ఇహ వారు లేచి వచ్చినటువంటి తీరు ఎలాగుందో చూడండి అమ్మా. ఇది ఈ పద్యంలో తెలుస్తుంది మనకి. సిరికిం చెప్పడు శంఖ చక్రయుగము చేదోయి సంధింపడు, ఏ పరివారంబును జీరడ భ్రగపతిం మన్నింపడు, ఆకర్ణికాంతరధమిల్లము చక్కనోత్తడు, వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాం చెల్లమైన వీడడు, గజ ప్రాణావనోత్సాహి అయి. ఎలా ఉన్నారట విష్ణుమూర్తి అప్పుడు చూడండి అమ్మా. తనను రక్షించమని కోరినటువంటి ఆ గజేంద్రుని ప్రాణాలను రక్షించడానికి హఠాత్తుగా బయలుదేరాడు శ్రీమన్నారాయణమూర్తి సాయిరాం. ఎలా వెళ్తున్నారు అంటేట ఆయన కనీసం మాట మాత్రానికైనా లక్ష్మీదేవికి కూడా చెప్పలేదుట. 2 చేతులలో శంఖ చక్రాలను ధరించలేదు. తన పరివారంలోని వారెవరిని కూడా సహాయంగా రండి అని అనలేదు. ఒక రాజు బయలుదేరుతూ ఉంటే తన యొక్క పరివార దళాన్ని కూడా తనతో పాటు రమ్మంటారు కదా, సైనిక దళాన్ని. అలా కూడా అనల, లక్ష్మీదేవితోనే అనల, ఇంకా పరివారంలోని వారితో ఎవరిని అంటారు. ఇంకా తన వాహనమైన గరుత్మంతుని అధిరోహించలేదు, వాహనాన్ని రమ్మనలేదుట. చెవల వరకు జారిన జుట్టును కూడా సరిచేసుకోలేదుట. అంతకు ముందే జరిగిన చదరంగ క్రీడలో తన చేతిలో లక్ష్మీదేవి ఓడిపోయింది. అయితే ఆ సమయంలో తన చేత చెక్కిన లక్ష్మీదేవి పైట చెంగును సైతం విడిచిపెట్టలేదు అని. అంటే ఏమిటి ఇక్కడ అర్థం? భగవంతుడు భక్తులని ఎవరైతే ఆర్తితో సభక్తి పూర్వకంగా అన్యథా శరణన్నాస్తిత్వమేవ శరణం మమ అని ఆర్తితో 2 చేతులు పైకెత్తి ఆ నారాయణమూర్తిని పిలుస్తారో, రక్షించమని వేడుకుంటారో, ఆ రీతిగా భగవంతుడు ఉన్న పళంగా బయలుదేరి వెళ్ళిపోతాడే గాని అన్నీ సమకూర్చుకుని వెళ్ళడు అనేటువంటి హడావిడి అంతా కూడా ఈ పద్యంలో మనకి స్పష్టంగా గోచరిస్తుందన్నమాట. గజేంద్ర మోక్షంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 3 పద్యాలు కూడా 4 పద్యాలు కూడా ఎంతో ముఖ్యమైనవి కదా అని ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకున్నామమ్మా. సరేనా? శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. హస్తీంద్రం తం హస్తపద్మేన ధృత్వా చక్రేణ త్వం నక్రవర్యం యదారీః గంధర్వేస్మిన్ ముక్తసపే సహస్తి త్వత్సారూప్యం ప్రాప్యతే దీప్యతే స్మ. ఓ పరమాత్మ, వెంటనే ఆ శ్రీ మహావిష్ణువు తన చక్రంతో మొసలిని సంహరించేశాడుట. గజేంద్రుని ఉద్ధరించి ఆయన యొక్క అమృత హస్తంతో ఆ గజేంద్రుని నిమిరాడుట. అప్పుడు మొసలి రూపంలో ఉన్నది కూడా గంధర్వుడే కదా అమ్మా, శాపవశాత్తు అట్లా అయ్యారు కదా. ఆ హూహు గంధర్వునికి వెంటనే శాప విముక్తి కలిగిందిట. ఈ గజేంద్రుడికేమో సారూప్య ముక్తి కలిగి తేజరిల్లెను. అంటే సామీప్యం, సారూప్యం, సాయుజ్యం, సాలోక్యం అని 4 రకాల ముక్తులని చెప్పుకుంటూ ఉంటాం చూడండి. ఇట్లా సారూప్య ముక్తి అంటే విష్ణు స్వరూపంగానే ఆయన మారి హాయిగా అలా తేజరిల్లాడుట గజేంద్రుడు. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఏతద్వృత్తం త్వాం చ మాం చ ప్రగేయో గాయేత్సోహం భూయసే శ్రేయసే స్యాత్ ఇత్యుక్త్వైనం తేన సార్ధం గతస్త్వం ధిష్ణ్యం విష్ణో పాహి వాతాలయేశ. ఉషఃకాలమున లేచి నిన్ను నన్ను స్మరించుచు
ఈ గజేంద్ర మోక్ష వృత్తాంతమును గానము చేసిన భక్తునకు మిక్కిలి శ్రేయస్సు కలుగును అని ఆ గజేంద్రునితో పలికి, నీవు అతనితో సహా వైకుంఠమునకు వెళ్ళితివి తండ్రి. పవనపురాధీశ శ్రీ మహావిష్ణు, నన్ను కాపాడుము తండ్రి అని. ఎవరమైతే ప్రాతకాలంలో లేచి ఈ యొక్క ఏమన్నారట శ్రీ మహావిష్ణువు గజేంద్రునితో, ప్రాతకాలంలో లేచి నిన్ను నన్ను స్మరించుచు అంటే ఆ గజేంద్రుని శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ ఈ గజేంద్ర మోక్ష వృత్తాంతాన్ని కనుక గానం చేస్తే ఆ భక్తునికి మిక్కిలి శ్రేయస్సు కలుగును అని చెప్పి ఇహ గజేంద్రుడితో సహా వైకుంఠానికి వెళ్ళారట. ఎందుకనంటే ఆయనకి సారూప్య మోక్షం ఇచ్చారు కదా గజేంద్రుడికి, అందుగా సారూప్య ముక్తి ఇచ్చారు కదా. అట్లా ఆ గజేంద్రునితో సహా వైకుంఠానికి వెళ్ళావు తండ్రి. ఓ పవనపురాధీశ శ్రీ మహావిష్ణు, నన్ను కాపాడుము తండ్రి అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః ఇది గజేంద్ర మోక్షం అను 26వ దశకం సమాప్తం. నారాయణ నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీనారాయణ నారాయణ గోవింద. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఏతత్ ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. శుభం భవతు.